హాయ్ అండి, వెల్కమ్ టు చిట్టమ్మ వంట. ఈరోజు చిట్టమ్మ వంటలో చింతకాయ నిలువ పచ్చడి ఎలా చేసుకుందామో చూద్దామండి. ముందుగా కొంచెం ముదురు చింతకాయలు అనేవి తీసుకోవాలి. ఇదే టైంలో దొరుకుతూ ఉంటాయి, చాలా తక్కువ దొరుకుతూ ఉంటాయి. ఈ టైంలో ఎక్కువగానే ఉంటాయి. శుభ్రంగా కడుక్కోవాలండి. కడుక్కున్న తర్వాత ఇది నీడలో మాత్రం ఎండబెట్టుకోవాలి, చెమ్మ లేకుండా చూసుకోవాలి. అది ఎండిన తర్వాత ఇలా దంచుకోవాలి. మరీ గట్టిగా కాదు, కొంచెం లైట్గా అది కొంచెం చిదిమేలా చేసుకుంటే సరిపోతుంది. దాన్ని లేయర్స్ కింద వేసుకోవాలి. పసుపు, ఉప్పు, మెంతులు, చింతకాయ దంచింది వేస్తాం కదా, దంచింది వేసి ఈ మూడు కూడా వేసుకోవాలి. మళ్ళీ సెకండ్ ట్రిప్ మళ్ళీ దంచుతున్నాము. కొంచెం దంచిన తర్వాత ఉప్పు, పసుపు, కొంచెం మెంతులు ఇలా లేయర్స్ కింద అనేది వేసుకోవాలండి. లేయర్స్ కింద వేసుకొని ఇది ఒక 3 డేస్ మూత పెట్టేసి అలాగే ఉంచేయాలి. 3 డేస్ కదపకూడదు. 3 డేస్ తర్వాత ఆ చింతకాయ అనేది ఇలా ఉంటుంది. దీనికి సైడ్నున్న ఉంటాయి కదా, అవి పిక్కలు తీసేసుకోవాలండి. చూసారు కదా, పిక్కలు కూడా తీసేసుకోవాలి. ఓన్లీ ఆ గుజ్జు లాంటిది మాత్రమే ఉంచుకోవాలి. ఇదిగోండి చూడండి, చెత్త అనేది ఇలా తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత మిక్సీ చేసుకోవాలండి. ఇందులో పండు మిరపకాయలు, బెల్లం కలిపి మిక్సీ చేసుకోవాలి. ఇదిగోండి, బెల్లం, పండు మిరపకాయలు కలిపి మిక్సీ కొంచెం టైం పడుతుందండి. కొంచెం నలగడం లేట్గా నలుగుతుంది, కానీ ఓపిక్గా చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా మిక్సీ చేసి ముద్ద అనేది ఒక సపరేట్ గిన్నెలో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దీనికి పోపు వేసుకోవాలండి. పోపుకు కావాల్సింది మనం ఇంట్లో పోపుకి ఏం వేసుకుంటామో అదే. కరివేపాకు లేదు నా దగ్గర, కరివేపాకు కూడా వేసుకోండి. ఈ పోపు సామాన్లని నూనె హీట్ ఎక్కిన తర్వాత నూనెలో బాగా వేగించుకోవాలండి. వేయించుకున్న తర్వాత ఇది బాగా చల్లారిన తర్వాత మాత్రమే పచ్చడిలో కలపాలి. ఇది బాగా చల్లారిన తర్వాత ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. బాగా చల్లారిన తర్వాత ఈ పోపు అనేది కలిపేసుకుంటే చాలా టేస్ట్గా ఉండే చింతకాయ నిలవ పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.